బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్లోకి వస్తే ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్ఐ పోలీసులకు దొరికిపోయాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం 2 టౌన్ ఎస్ఐగా విజయ్ పనిచేస్తున్నాడు. అతనికి ఫేస్బుక్ ద్వారా ఓ మహిళ పరిచయమైంది. వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. నగరంలోని మోతీనగర్ కామధేను అపార్ట్మెంట్లో వారిద్దరు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా ఆ మహిళ భర్త పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు వారిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఐ విజయ్ని అరెస్ట్ చేశారు. సెక్షన్ 497, 448 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివశంకర్ నడిపిస్తాం. శివశంకర్, ఎన్నాళ్ళుగా జరుగుతోంది? మొత్తం మీద దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కిషోర్, ఖమ్మం జిల్లా 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి విజయ్ 3 రోజుల పాటు అప్పాలో ట్రైనింగ్ కోసం ఈ రోజు తెల్లవారుజామున దిగాడు. నిన్న రాత్రి ఖమ్మం నుంచి బయలుదేరినటువంటి విజయ్ ఈ రోజు పొద్దున డైరెక్ట్ గా ఎస్ఆర్ నగర్ మోతీనగర్ లో ఉన్నటువంటి కామధేను అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఒక మహిళ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ మహిళ భర్త అక్కడ లేడు. వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వివాహేతర సంబంధాన్ని కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వీరబ్రహ్మం అనే వ్యక్తి, అంటే ఆ మహిళ భర్త, తను వాళ్ళని గమనిస్తూ వచ్చాడు. ఆ సమయంలోనే ఈయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ లో వీళ్ళ మధ్య ఇటువంటి రిలేషన్ జరుగుతుంది, వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది, ఫోన్ కాంటాక్ట్స్ కూడా ఉన్నట్టుగా తన భర్త ఆరోపిస్తున్నాడు. ఈ ఎస్ఐ 3 రోజుల పాటు ట్రైనింగ్ లో భాగంగా ఈ రోజు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆ మహిళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అనుమానం వచ్చినటువంటి భర్త తను ఫాలో అయ్యాడు. తర్వాత ఇమ్మీడియట్ గా పోలీసులకు సమాచారం అందించాడు. ఎవరైతే ఖమ్మం జిల్లాలో ఉన్నాడో విజయ్, అతని పైన 498, 448 కింద బుక్ చేశారు. ప్రస్తుతం అతన్ని ఎస్ఆర్ నగర్ పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి, అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి బాధితుడు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే శివశంకర్, ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది ట్రైనింగ్ లో భాగంగా ఎస్ఐలకు ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి ట్రైనింగ్ ఇస్తారు. ఈ సమయంలో కంపల్సరీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎస్ఐ ఎవరున్నారో వాళ్ళు అప్పాల్లో ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ సమయంలో వచ్చినప్పుడు మాక్సిమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకూడదు, చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఉంటాయి. కానీ ట్రైనింగ్ లో భాగంగా వచ్చి ఇటువంటి వివాహేతర సంబంధం కొనసాగించడం మహిళతో, అది రెడ్ హ్యాండెడ్ గా దొరకడం, ఖచ్చితంగా దీనిపైన అధికారులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే సస్పెండ్ చేయాలా, మళ్ళీ విధుల్లోకి రాకుండా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలా. ఇటువంటి పోలీసులు ఈ గతంలో కూడా ఇటువంటి సందర్భాలు జరిగాయి. అంటే ట్రైనింగ్ లో భాగంగా రావడం, విధుల నిర్వహణలో భాగంగా రావడము, ఇలా వివాహేతర సంబంధాలు కొనసాగించడం ఈ తరచూ జరుగుతున్నాయి. ఇటువంటి జరగకుండా ఎవరైతే ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా ట్రైనింగ్ కోసం వస్తున్నారో వాళ్ళపైన ఒక దృష్టి ఉంచాలి. వాళ్ళు ఇటువంటి సంఘటనలకు ఏదైనా పాల్పడితే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఈ బాధితుడు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శివశంకర్.